వంశీ కేసులో కీలక ఆధారాలు బయటపెట్టారు టీడీపీ నేతలు. సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసిన వీడియో రిలీజ్ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. వంశీ ఇంట్లో సత్యవర్ధన్ ఉన్న సీసీ ఫుటేజ్ ని రిలీజ్ చేశారు. పక్క ఆధారాలతోనే అరెస్ట్ జరిగింది అంటున్నారు మంత్రి. సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేయకపోయినా తప్పుడు కేసు పెట్టారన్నారు జగన్. కిడ్నాప్ చేశారంటూ సీసీ ఫుటేజ్ ని బయటపెట్టింది టీడీపీ. ఇప్పుడు వాస్తవం కదా, అందులో ఉంది మీరు కాదా? ఒక దళిత సోదరుడు పార్టీ కార్యాలయంలో వర్క్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడని అతన్ని బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా, అందులో ఉంది మీరు కాదా? ఆ చేతులు మడత పెట్టుకుని అక్కడ నుంచున్న అతని వ్యక్తులు సత్యవర్ధన్ కాదా? అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా? అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా? హైదరాబాద్ అండి. ఇదంతా చేసి మీరు ఇవాళ సాక్ష్యాలతో సహా బట్టబయలు బయట దొరికితే మీరు పోలీసులను బెదిరిస్తారా? ఇవాళ ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకుని ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి. ఒకసారి ఆ ఫుటేజ్ కూడా ప్లే చేయండి. వంశీ గారు ఒక దళిత సోదరుడు పార్టీ కార్యాలయంలో వర్క్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడని అతన్ని బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా, అందులో ఉంది మీరు కాదా? ఆ చేతులు మడత పెట్టుకుని అక్కడ నుంచున్న అతని వ్యక్తులు సత్యవర్ధన్ కాదా? అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా? అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా? హైదరాబాద్ అండి. ఇదంతా చేసి మీరు ఇవాళ సాక్ష్యాలతో సహా బట్టబయలు బయట దొరికితే మీరు పోలీసులను బెదిరిస్తారా? ఒక దళిత సోదరుడు పార్టీ కార్యాలయంలో వర్క్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడని అతన్ని బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసు సత్యవర్ధన్ ని కిడ్నాపే చేయలేదు అని వైసీపీ నేతలు ఇప్పటి వరకు చెప్పారు. మరి ఇప్పుడు టీడీపీ ఆ మేరకు ఒక వీడియో రిలీజ్ చేసింది, సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసింది. వల్లభనేని వంశీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్టే అది అని వాళ్ళంతా చెప్తున్నారు. మరి ఇప్పుడు వైసీపీ రియాక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి వివరించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఇప్పుడు ఈ వీడియోతో వంశీ చుట్టూ మరింతగా ఉచ్చు బిగుస్తోంది అనుకోవచ్చు అంటారా? ఎస్, ఖచ్చితంగా ఈ కేసులో మొదటి నుంచి విజయవాడ సిపి ఈ కేసును చూస్తున్నటువంటి సిపి సైతం టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, సీసీ కెమెరాల నుంచి బయటికి తప్పించుకోలేరు అని చెప్తూ వచ్చారు. ఇక అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ పైన ఫోకస్ పెట్టిన పోలీసులు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో వంశీ సెల్ ఫోన్తో పాటు సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి కూడా తనిఖీలు చేయడం జరిగింది. అదే రోజున ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు తీసుకురావడం జరిగింది. అయితే ఇవాళ జైలు దగ్గరికి వల్లభనేని వంశీతో ములాఖత్ అవ్వడానికి వచ్చినటువంటి మాజీ సీఎం జగన్ సైతం అసలు వల్లభనేని వంశీ ఈ కేసులో ఉన్నట్లు ఎలాంటి ఎవిడెన్స్ లేవు, ఆయన పైన తప్పుడు కేసు పెట్టారు, కక్షపూరితంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పి కూడా ఆరోపించడం జరిగింది. అయితే దీనికి కౌంటర్గానే టీడీపీ ఇప్పుడు ఒక సీసీటీవీ ఫుటేజ్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ మనం పరిశీలిస్తే కనుక లిఫ్ట్లో ఉన్నటువంటి ఫుటేజ్ను మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇది హైదరాబాద్కి చెందిందిగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొనడం జరిగింది. కోర్టులో సత్యవర్ధన్ 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కేసు విత్డ్రా చేసుకుంటున్నప్పుడు 10వ తేదీన ఆ రోజు ఈవినింగే హైదరాబాద్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ దగ్గరికి అతని అనుచరులు కారులో తీసుకెళ్లారు. అక్కడ మరోసారి వల్లభనేని వంశీతో పాటు మరికొంతమంది ఎవరైతే అనుచరులు ఉన్నారో వీళ్ళందరూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్లో రాయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఆ రోజు అక్కడి నుంచి వల్లభనేని వంశీని 13వ తేదీన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కాబట్టి సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఫోన్ మిస్ అయిందని చెప్పి 2 రోజుల క్రితం విజయవాడ నుంచి వెళ్ళినటువంటి 2 ప్రత్యేక బృందాలు అక్కడ స్పెషల్గా తనిఖీలు చేయడం జరిగింది. ఫోన్ అయితే దొరకలేదు, కానీ కొన్ని ఎవిడెన్స్ ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ను
కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు అదే సీసీటీవీ ఫుటేజ్ని టీడీపీ కూడా బయట పెట్టడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్తో పాటు మిగతా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, పక్కా ఆధారాలతో మాత్రమే అరెస్ట్ చేశాం. కక్ష సాధింపు చర్యలు అయితే కనుక అధికారంలోకి వచ్చిన 2 నెలల వ్యవధిలోనే చాలా కేసులు పెట్టి అనేక మందిని అరెస్ట్ చేసేవాళ్ళని చెప్తున్నారు. సో మరోపక్క వైసీపీ మాత్రం ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు అరెస్ట్లే అని చెప్పి మాత్రం దీన్ని కొట్టుపడేస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తోంది.